హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల నుంచి వీడియోస్ చేయలేదు, కొంచెం గ్యాప్ వచ్చింది. ఈరోజు ఒక కాటన్ ఫ్రాక్తో మీ ముందుకు వచ్చాను. ఇది అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్. దీనికి బాడీ పార్ట్ కటింగ్ చూడండి. ఇది 7 ఇంచెస్ తీసుకున్నాను. దీనిలో 6 ఇంచెస్ బాడీ పార్ట్ వస్తుంది, 1 ఇంచ్ ఖర్చులోకి వెళ్తుంది అన్నమాట. 1 ఇయర్ బేబీకి సరిపోతుందండి. ఇది బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాంతో చేసాము. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ బ్లౌజ్ పీస్ ఫ్రాక్కి కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని 6 ఇంచెస్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 6 ఇంచెస్ దగ్గర నుంచి మొత్తం ఫ్రాక్ లెంత్ 18 ఇంచెస్ అన్నమాట. 6 ఇంచెస్ నుంచి కిందకి 11 ఇంచెస్ వస్తుంది. దానికి రౌండ్ షేప్లో తీసుకొని అంబ్రెల్లా లాగా కట్ చేసుకోండి. ఇది ఒక సైడ్కే ఒక ఫోల్డింగ్ మాత్రమే. ఇది సేమ్ ఇదే పీస్ని ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకొని మధ్యలో నాట్ పెట్టుకోండి. సేమ్ ఇదే పీస్ని మిగిలిన క్లాత్ మీద కరెక్ట్గా అడ్జస్ట్ అయినట్టుగా పెట్టుకొని ఇంకొక అంబ్రెల్లా బ్యాక్ పార్ట్కి కట్ చేసుకోండి. ఈ 2 పీసెస్ కట్ చేసుకొని అంబ్రెల్లా కరెక్ట్గా వచ్చినట్టుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. సైడ్ పీసెస్ అన్నీ నీట్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ బాడీ పార్ట్కి నెక్ అదినా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇది 8 ఇంచెస్ డబుల్ ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ వీడియోలో చూపించినట్టుగా కట్ చేయండి. ఈ సైడ్ 1/2 ఇంచ్ ముక్క తీసేయండి. అది సైడ్కి చంక కింద పార్ట్లోకి వస్తుంది, నడుము పార్ట్ దగ్గరికి. నెక్స్ట్ నెక్ ఫ్రంట్కి కొంచెం రౌండ్ నెక్ కాకుండా కొంచెం డిజైన్ నెక్ తీసుకున్నాము. దీనికి 2.5 ఇంచెస్ డౌన్, 2 ఇంచెస్ నెక్ బ్రాడ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ షోల్డర్ కూడా 2 ఇంచెస్ తీసుకున్నాం. షోల్డర్ ఆర్మ్ హోల్ దగ్గర 4 ఇంచెస్ డౌన్ తీసుకోండి. నెక్స్ట్ చెస్ట్ పార్ట్ నుంచి ఆర్మ్ హోల్కి 6 ఇంచెస్ తీసుకోండి. ఈ ఫ్రంట్ బ్యాక్ కూడా విడివిడిగా కట్ చేద్దాం. ఫ్రంట్కి ఏమో ఈ నెక్ వచ్చింది, బ్యాక్కి రౌండ్ నెక్ వచ్చింది. బ్యాక్ ఏమో 2 ఇంచెస్ డౌన్ తీసుకున్నాం, ఫ్రంట్కి 2.5 ఇంచెస్. ఆర్మ్ హోల్ కూడా ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడ డాట్స్ పెట్టుకుంటే మీకు అక్కడ కటింగ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఫ్రంట్కి కొంచెం డౌన్ తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. డిజైన్ నెక్ బాగా తెలుస్తుంది కదా, ఇది ఇలాగా అటాచ్ చేయాలి దీనికి. ఇది ఫుల్ ఫ్రాక్. టాప్కి లైనింగ్కి కూడా నేను సేమ్ అదే అడ్జస్ట్ చేసి తీసుకున్నాను. మీరు సేమ్ కలర్ అడ్జస్ట్ అవ్వకపోతే వేరే క్లాత్ తీసుకోవచ్చు. ఇది చంక పార్ట్లో 12 ఇంచెస్, నడుము దగ్గర 11 ఇంచెస్, మొత్తం ఫ్రాక్ లెంత్ 18 ఇంచెస్ అయితే 1 ఇయర్ బేబీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది మా పాప బర్త్డే కోసం స్టిచ్ చేసాము. చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఈజీగా స్టిచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది బ్యాక్ పార్ట్కి కటింగ్ పెట్టుకోండి. బ్యాక్ హుక్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. దీనికి ముక్కలు అవి ఏం తిప్పకుండా డైరెక్ట్గా ఇలా స్టిచ్ చేసినట్టుగా చేయండి. ఫస్ట్ అలాగా నెక్ చేసుకొని కటింగ్స్ పెట్టుకొని 2 సైడ్స్ కూడా రివర్స్ చేసుకోవాలి కదా, ఇది లోపల సైడ్ అన్నమాట. ఇలా కటింగ్స్ చేసుకొని రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసిన తర్వాత షోల్డర్స్ కలపకుండా సైడ్ నుంచి షోల్డర్ పక్క నుంచి చంక పార్ట్కి మళ్ళీ స్టిచ్ వేయాలి. ఇది లోపల ఒక స్టిచ్ వేసాక రివర్స్ చేశాక బయట కూడా స్టిచ్ వేసుకోండి.
నెక్స్ట్ ఇవి సైడ్స్ హ్యాండ్స్కి కూడా ఏమీ ముక్క తిప్పట్లేదు. షోల్డర్ దగ్గర ఇవి కూడా రివర్స్ చేసి లోపల స్టిచ్ వేసుకొని మళ్ళీ బయటికి రివర్స్ చేసుకోండి. షోల్డర్ దగ్గర ఇంకా రివర్స్ చేయలేదు, స్టిచ్ వేయలేదు. ఓన్లీ అటు ఇటు షోల్డర్స్ దగ్గర ఫైనల్లో ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు వేయలేదు. ఓన్లీ ఇవి షోల్డర్స్ దగ్గర హ్యాండ్స్ పార్ట్ వస్తుంది కదా, అక్కడ స్లీవ్లెస్ ఫ్రాక్ కదా, అందుకని ఇలా వేసుకున్నాము. నెక్స్ట్ అక్కడ కూడా పైన ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఈ ఫ్రాక్ మా మావయ్య గారు స్టిచ్ చేశారు. ఓకే, ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటే మీరు ఎటువంటి పీసెస్ పెట్టుకోకుండానే డైరెక్ట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగా నీట్గా చేసుకొని అక్కడ హుక్ పెట్టేసుకోండి. 1 ఇయర్ బేబీకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఈ ఫ్రాక్. చూసారా, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే పాదం అంచుని పెట్టుకొని నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకొని కట్స్ పెట్టుకొని ఇలాగా బ్యాక్కి రొటేట్ చేసుకోండి. ఇక్కడ కూడా హ్యాండ్స్ షోల్డర్స్ దగ్గర మనం ఏ పీస్ కూడా యాడ్ చేయట్లేదు. సేమ్ బ్యాక్ ఎలా స్టిచ్ చేసామో అలాగే ఫ్రంట్ కూడాను లోపల స్టిచ్ వేసుకొని రివర్స్ చేసుకొని బయట కూడా స్టిచ్ వేసేసుకోండి. ఇది ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇలాగా ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ మనం ముందు స్టిచ్ చేయలేదు, ఇప్పుడు స్టిచ్ చేసుకుంటాం. షోల్డర్స్ డైరెక్ట్గా షోల్డర్స్ దగ్గర కలుపుకున్నాక టూ స్టిచ్ వేసుకోండి, కొంచెం పొడకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కింద అంబ్రెల్లా మనం అటాచ్ చేయాలి. ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి తీసుకున్నాం కదా, అది డైరెక్ట్గా ఆపోజిట్ వేలో పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవడమే. 2 స్టిచ్ వేసుకోండి ఎక్కడైనా కూడా. నేను లైనింగ్ అది కూడా సేమ్ తీసుకున్నాను బాడీ పార్ట్కి. మీకు మేబీ బ్లౌజ్ పీస్ సరిపోకపోవచ్చు, లైనింగ్కి వేరేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ అయిపోయాక సైడ్స్ స్టిచ్ చేసుకొని 2 స్టిచ్ వేసుకోండి. సైడ్స్ 2 కలిపేసుకొని మనం ఖర్చు ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాము. ఒకవేళ కావాలన్నా ఇప్పుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. ఇంకా కిందన కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. ఓకేనండి, ఫ్రాక్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. ఈ ఫ్రాక్ చాలా బాగుంది మా పాపకి, అంబ్రెల్లా ఫ్రాక్. Thank you అండి. Thank you for watching my all-in-one channel. Please subscribe my all-in-one channel for more videos.